తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే 14 నెలలైంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. జీవో నెంబర్ 2131 రద్దు చేస్తామన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. అదేవిధంగా డ్రైవర్లకి సంక్షేమ బోర్డు చేస్తాం, మా సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదాలు చనిపోతే 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి 14 నెలలైంది. ఈ రోజు వరకు ఒక హామీ అమలు చేయలేదు సరికదా. ఇవాళ ఆటోలు అదేవిధంగా వ్యాన్లు, జీప్ డ్రైవర్ల మీద ఆర్థిక భారాలు వేసేటువంటి విధంగా ఓలా రాపిడ్ వాహనాలకి అనుమతి ఇచ్చారు. దీనివల్ల డ్రైవర్లు 30 నుంచి 50% ఆదాయం కోల్పోయి వాహనాలకు చేసిన అప్పులు తీర్చలేక, ఇల్లద్దరు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్లు ఆదాయం కోల్పోయి సాగురాక బతుకుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఈ ఆటో డ్రైవర్ల యొక్క సమస్యలని, వారి యొక్క కష్టాలని గుర్తించి వెంటనే వాహన మిత్ర 15,000 రూపాయలు ఇవ్వాలని, జీవో నెంబర్ 2131 రద్దు చేయాలని, అదేవిధంగా ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకి నెలకి 5,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చేవారు ఆదుకోవాలని చెప్పి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్ల ప్రభుత్వం ఆదుకోవాలి, ఆటో డ్రైవర్ల ప్రభుత్వం ఆదుకోవాలి, ఆటో డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు ప్రభుత్వం ఆదుకోవాలి.